రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తానని టీడీపీ ఎన్ఆర్ఐ నేత అటు వేమన సతీష్ తన వద్ద 7 కోట్లు తీసుకున్నారని టీడీపీ మహిళా నేత సుధామాధవి ఆరోపిస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ తన డబ్బులు తనకు ఇప్పించి న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ కోసం చాలా కష్టపడ్డానని, టీడీపీ టికెట్ ఇప్పిస్తామని వేమన సతీష్ తన నుంచి 7 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. తనను నమ్మించి మోసం చేశారని, తమ డబ్బులతో ఆస్తులు కొన్నాడని ఆరోపించారు. వేమన సతీష్ 7 కోట్లు తీసుకుని 43 లక్షల చెక్ ఇచ్చారని, ఇక మిగిలిన డబ్బులు 6 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. తమకు అన్యాయం జరిగిందని వీడియో తీసి పంపించాం. తమ సమస్య చంద్రబాబుకి చెప్పుకుందామని విజయవాడ వెళితే పోలీసులు తీసుకెళ్లి వేమన సతీష్ కు డబ్బులు ఇవ్వలేదని వీడియో తీయించారని ఆరోపించారు మాధవి. పోలీస్ అధికారి కులం పేరుతో బూతులు తిట్టారని, నా బిడ్డలు వాళ్ళ కస్టడీలో ఉన్నారని నమ్మించారని, భయపెట్టి వీడియోలు తీయించారని ఆరోపించారు మాధవి. తాము ఎన్ని ఆస్తులు అమ్మామో విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. తామిచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కొన్నారని కూడా ఆరోపించారు. ఎలక్షన్ సమయంలో డబ్బులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. రాజేష్ మహాసేనతో పాటు యూట్యూబ్ లో మాట్లాడే వాళ్లు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. శ్రవణ్ కోర్టులో కేసు వేసిన తర్వాత మాత్రమే తమకు పోలీసులు విడుదల చేశారని, లేదంటే మమ్మల్ని చంపేసేవారని ఆరోపించారు. తాను సతీష్ కు డబ్బులు ఇచ్చిన వీడియోలు అన్నీ ఉన్నాయని, తమకు అంత సీన్ లేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మాధవి. తన కుటుంబానికి రక్షణ కల్పించి తన ఆస్తులు తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. చనిపోవాలనిపిస్తుందని, అలా వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు ఆమె. చంద్రబాబు, పవన్, లోకేష్ తన ఆవేదన వినాలని, ఆస్తులు పోగొట్టుకుని నడి రోడ్డు మీద నిలబడ్డానని, తనకు న్యాయం చేయాలని ఏడుస్తూ మొరపెట్టుకున్నారు మాధవి. న్యాయం చేయకపోతే తమకు చావే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. కిడ్నాప్ చేశారు కాబట్టే తాము మీడియా ముందు వచ్చామని తెలిపారు. తన ఆస్తులన్నీ అమ్మి సతీష్ కు 7 కోట్లు ఇచ్చినా టికెట్ ఇవ్వకపోవడంతోనే జై భీమ్ పార్టీ నుంచి నామినేషన్ వేశానంటున్న సుధా మాధవితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి కూడా రైల్వే కోడూరు నియోజకవర్గ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం సుధా మాధవి మనతో ఉన్నారు. మేడం, అసలు ఎందుకు మీరు డబ్బులు ఇచ్చారు? డబ్బులు ఇవ్వడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి? వీడియో అన్న గారికి నా నమస్కారం అన్న. మేము రైల్వే కోడూరు, నా పేరు సుధా మాధవి. మేము ఎమ్మెల్యే టికెట్ కోసము బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6, నిరాహార దీక్ష ఇవన్నీ చేశాము. అదే చంద్రబాబు నాయుడు సార్ గారు జైల్లో ఉన్నారు కదా సార్, అప్పుడు మేము నిరాహార దీక్ష అవన్నీ చేశాము. అప్పుడు మా గురించి తెలుసుకున్న వేమన సతీష్ గారు వీళ్ళకు టికెట్ వస్తుంది కన్ఫామ్గా అని ఆశపడినాడో ఎట్లా తెలియదు, కానీ మా దగ్గరకు వచ్చి నాకు అందరూ తెలుసు అని చెప్పి మాకు ఫోటోలు చూపించి మా ఆయన అంతలక్క తిప్పి పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి తిప్పి మా ఆయన నమ్మబలికిచ్చి మాతో ఉన్న డబ్బులు మొత్తం మీతో ఎంత ఉన్నాయి, ఎందుకంటే నేను టికెట్ తీసుకురావాలంటే నాకు నమ్మకం కలగాలి కదా, మీతో డబ్బులు ఉండేది లేదు నాకు తెలిస్తే కదా నేను టికెట్ గట్టిగా అడిగేదని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడు మాతో ఉన్న డబ్బులన్నీ కూడా మా ఆస్తులు ఉన్న పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులన్నీ ఉంటే అవన్నీ అమ్మేసి డబ్బులు పోగు చేసుకొని అక్కడ ఇక్కడ రైతుల దగ్గర అప్పు చేసి, నేను ఎస్సీ కులానికి చెందిన దాన్ని, వాళ్ళ దగ్గర రైతుల దగ్గర డబ్బులు తీసుకున్నాము అప్పుగా తీసుకొని. ఆ అప్పులు మొత్తం 7 కోట్లు జమ చేశాము. ఆ 7 కోట్లు 5 కోట్లు ఫస్ట్ మురళీ కన్నబాబు వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరుగుతూ ఉండింది. ఆ రోజు 5 కోట్లు డబ్బులు తీసుకుపోయినారు వేమన సతీష్ గారు. మళ్ళీ 50 లక్షలు బ్యాంక్ అకౌంట్లో వేసాము. ఆయన స్థలం ఎవరితో కొంటా ఉంటే వాళ్ళకి వేసాము. ఆ తర్వాత 1.5 కోటి వచ్చి వాళ్ళ బినామీకి ఇచ్చాము. అప్పటికి 7 కోట్ల మొత్తం అతనికి చేరిపోయింది. మాకు టికెట్ ఇప్పకపోవడం టికెట్ ఇప్పకపోవడమే కాకుండా మేము డబ్బులు అడుగుతూ ఉంటే మమ్మల్ని అనుసరించి అలా ఉండండి, మీకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తా, మీకు డబ్బులు ఇస్తాను, అది ఇది అని చెప్పి మాయ మాటలు చెప్తే అట్లే గమ్మగా ఉన్నారు. మేము ఇదంతా అందరూ వండుకొని మీకు అతను ఆడిస్తాడు డబ్బులు అది ఇదని మమ్మల్ని భయపెడితే మేము అప్పుడు తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరగడం జరిగింది. అక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులు గారిని మేము కలిసాము. రాజేంద్ర ప్రసాద్ గారిని కలిసాము, రాంబాబు గారు కలిసాము, ఇంకొక పెద్ద సార్ కూడా ఉన్నారు, ఆయన్ని కూడా కలిసాము. ఆయన చాలాసార్లు కలిసాము. ఆయన పేరు నాకు కరెక్ట్గా రావడం లేదు, సార్ ఏమనుకోవద్దండి.
అక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకుల్ని ఒక 5-6 మందిని కలిసాము. ఆ సార్ వాళ్ళు సరే అమ్మా ఏదో ఇచ్చినావు, అతను మంచిగా ఇప్పించుకోలేమ్మా, అతను గొడవ చేస్తే ఈడేమో అని చెప్పి సార్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. సరే మేము తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలుగుతుంది పబ్లిక్ చేస్తే అనే ఉద్దేశంతో మేము లోపలే సార్కి బ్యాడ్ నేమ్ రాకూడదనే ఉద్దేశంతో మేము లోపలే అతన్నే అడగడం జరిగింది. అతను మెసేజ్లు పెట్టినాం, వాయిస్ SMS పెట్టినాం, సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి సార్, ప్లీజ్ మాకు పదవులు వద్దు సార్, మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ అని చెప్పి మేము అడగడం జరిగింది. వేరే వాళ్ళతో చెప్పినా అంటే కానీ డబ్బులు అడిగితే మేము ఫ్యామిలీని మొత్తం లేపేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు మేము భయపడి రాజంపేటలో ఉన్న జగన్మోహన్ సార్ దగ్గరికి వెళ్ళాము. ఆ సార్ గారు అమ్మ లెటర్ ఇమ్మా అని చెప్పడం జరిగింది. లెటర్ ఇస్తే అక్కడ పడేస్తారనే వాళ్ళు వీళ్ళు చెప్తే అప్పుడు వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత నుంచి మాకు టార్చర్ మొదలైంది, మమ్మల్ని వేధించడం మొదలైంది. పోలీసులు అంతా మీరు చెప్పారమ్మా. ప్రధానంగా అసలు వేమన సతీష్కి సంబంధించి మీరు డబ్బులు 7 కోట్లు ఇచ్చారు టికెట్ ఇప్పమని, కానీ ఆ తర్వాత టికెట్ రానప్పుడు మళ్ళీ జై భీమ్ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేశారు మీరు? అదే కదా సార్ చెప్తున్నాను, నేను కష్టపడినాను కదా సార్, బాబు సుట్టి భవిష్యత్ గ్యారెంటీ అన్నీ చేశాను కదా సార్, మొత్తం నేను పల్లి తిరిగాను కదా సార్. అందరూ ఏమనుకున్నారు, ఈమె మాకు ఎమ్మెల్యే అయితే మాకు బాగుంటుంది అని చెప్పి అందరూ నా పైన మంచి ఒపీనియన్ ఉంది సార్. నాకు టికెట్ వస్తుందని ఆశపడ్డ మా ఊరోళ్ళందరికీ నేను న్యాయం చేయాలి కదా సార్. కాబట్టి నేను జై భీమ్ పార్టీ తరఫున పోటీ చేశాను. అది ఎందుకు చేశానంటే వాళ్ళు నాకు ఈయడంతో మనసు బాధ కలిగి నేను జై భీమ్ పార్టీ తరఫున పోటీ చేయడం వాస్తవం కాదండంలే నేను, కానీ నేను ఒకే సీట్ వేసినాను. అది కూడా నాకు బాధలో ఉండి టకామని వేసేసిన తర్వాత నాకు మనసు మార్చుకొని సార్కి బ్యాడ్ నేమ్ వస్తుంది నేను చేయకూడదు అనే ఉద్దేశంతో మళ్ళీ నేను 3 వేయాలి కదా సార్, ఒక్కొక్క మనిషి వేయలేదు, నేను 2 వేయలేదు, ఒకటే వేశాను. నేను డ్రాప్ అయిపోయినాను. ఆ తర్వాత మన కోడూరులో ఉన్న నాయకులంతా అమ్మ మన తెలుగుదేశం బాగా కృషి చేయాలా అని చెప్పి అందరూ మమ్మల్ని చెప్పడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ కోసం బాగా కృషి చేసి తెలుగుదేశాన్ని గెలిపించుకున్న తర్వాత మాకు టికెట్ ఇవ్వకపోవడము, ఆయన డబ్బులు అడుగుతుంటే ఆయన టార్చర్ పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా మేము వీడియో మూలకు రాక ఎక్కడికి వెళ్ళాలి సార్? చంద్రబాబు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు ఈ అంశాన్ని, కలిశారా? అసలు ఈ టాపిక్ మొత్తం చెప్పారా లేదా? ఆ ఫైల్ ఇచ్చి చెప్పాం సార్, మాకు వేమన సతీష్ గారు డబ్బులు తీసుకున్నాడు సార్, అతను మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకొని టికెట్ ఇస్తామని చెప్పారు సార్. ఆ విషయాలన్నీ ఫైల్లో ఉన్నాయి సార్, మీరు ఒకసారి పరిశీలించి మాకు న్యాయం చేయండి సార్ అంటే అమ్మ సరే చేస్తామని చెప్పారు. లోకేష్ గారికి చెప్పాము ఆ విషయం. చంద్రబాబు నాయుడు సార్ గారికి మాత్రం నాకు పోయే అవకాశం లేదు, అక్కడ ఎక్కువ జనాలు ఉన్నారు, నేను పోలేక నా భర్త నా మనవడు పోవడం జరిగింది. అదే నా మనవడు పోయి సార్ గారు కాళ్ళు మొక్కుతున్నారు, మీకు అందరూ చూసినారు కదా, నా భర్త ఫైల్ అందించడం జరిగింది. మరి అప్పుడు అందించినప్పుడు ఆ సార్ ఫైల్ చూసి మాకు పిలిపించి సీక్రెట్గా మాకు న్యాయం చేస్తారేమో అని చెప్పి ఆశపడ్డాము, కానీ న్యాయం జరగలేదు. మరి సార్ గారు చూసినారో లేదో, ఆయన దృష్టికి పోయిందో. మరి మధ్యలో మేము అసలు డబ్బులు ఇవ్వలేదు వేమన సతీష్ కానీ మీరు ఒక వీడియో కూడా విడుదల చేశారు, మరి ఆ వీడియో ఏంటి? ఆ వీడియో అదే సార్ పోలీసు వాళ్ళు మమ్మల్ని బంధించారు సార్, మా మీద కేసు లేకుండా. అసలు నా భర్త మీద కేసు పెట్టారు కదా సార్, నా మీద ఏడ కేసు ఉంది సార్, మరి నన్ను ఎందుకు తీసుకువెళ్ళారు సార్ పోలీస్ స్టేషన్? నన్ను ఎందుకు తీసుకెళ్ళారు? ఎవరు తెప్పించారు మీతో ఆ వీడియోని? ఆయన సిఐ చూపించాడు సార్. వాళ్ళు ఫోన్లు చేసి వేమన సతీష్ గారును వేమన సతీష్ వాళ్ళ మామంట సార్, ఎవరో పెద్ద ఆఫీసర్ అంట, అతను మమ్మల్ని ఫోన్ చేసి బండబూతులు తిట్టడం జరిగింది. మీరు మర్యాదగా వేమన సతీష్ గారు డబ్బులు ఇవ్వలేదని చెప్తేనే మీరు బయటికి పోతారు, లేదంటే మళ్ళీ అది ఇదని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు. కాబట్టి నా బిడ్డలు నాకు ఉంటే చాలే అనే ఉద్దేశంతో నేను అప్పుడు భయపడి వాళ్ళ ఆధీనంలో ఉన్నాను కదా సార్, అప్పుడు నేను భయపడి నా బిడ్డలను రక్షించుకోవడానికి మాత్రమే నేను ఆ వీడియో చేశాను సార్. అదే నా బిడ్డలను రక్షించుకోవడానికి మాత్రమే నేను ఆ వీడియో చేయాల్సి వచ్చింది. అది వాళ్ళు ఈ విధంగా చెప్పండి, చంద్రబాబు నాయుడు మీద చెప్పు, నేను మీకు 7 కోట్లు కదా అతని మీద చెప్తే నేను డబ్బులు ఇచ్చేస్తాను అని పెద్ద ఆఫీసర్ మాట్లాడిన తర్వాత, ఆయన బండబూతులు తిట్టిన తర్వాత మళ్ళీ వేమన సతీష్ గారు మాకు ఫోన్లు చేసి దుగ్గిన చంద్రబాబు మీద చెప్పండి అమ్మా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, ఎందుకంటే నాకు బ్యాడ్ నేమ్. దుగ్గిన చంద్రబాబు ఎవరు? ఈ వేమన సతీష్ గారు బినామీ సార్, అతని బినామీ, అతని మీద చెప్పు, నాకు బ్యాడ్ నేమ్ రాదు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానంటే మాకు ఎట్లయితే ఏం కావాలి, మా డబ్బులు మాకు కావాలి కదా అనే ఉద్దేశంతో ఆ రోజు బలవంతంగా వాళ్ళు చెప్పమంటే చెప్పాము. కానీ ఆ లొకేషన్ కూడా మీరంతా వీడియోలు అన్నగారు అంతా నా ఇంట వస్తే నేను తీసుకెళ్ళి చూపిస్తాను అక్కడ ప్లేస్. ఫైనల్గా ఏమంటారు అసలు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కావాలనుకుంటున్నారు? మాకు అన్న వేమన సతీష్ గారికి మాకు ఎటువంటి విరోధం లేదు సార్. అతను మరి మమ్మల్ని మోసం చేయాలని అతని మనసులో ఉండి చేశారేమో మాకు తెలీదు. మాకు కావాల్సింది నా కుటుంబానికి రక్షణ, వేమన సతీష్ గారి నుంచి మాకు ప్రాణ రక్షణ, మా 6.5 కోటి మాకు కావాలి సార్.
అంటే మీరు అసలు ఎక్కడి నుంచి ఇచ్చారు ఈ 6.5 కోట్లు? వాళ్ళు నామినేషన్ వేసిన సమయంలో కేవలం 8 లక్షలు 7 లక్షలే చూపించారు. 7 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది వాళ్ళు అడుగుతున్న ఆరోపణ. సార్ నామినేషన్ ఎప్పుడు సార్ వేసింది? అచ్చా మీరే ఒకసారి పరిశీలించండి సార్. నేను 7 కోట్లు తెలుగుదేశం పార్టీకి 7 కోట్లు మొత్తం మాతో ఉన్న సర్వం అతనికి ఇచ్చేసాం సార్. అతనికి 7 కోట్లు ఇచ్చేసినాం. ఇంకెట్లా వస్తాయి సార్ బ్యాంక్ బ్యాలెన్స్? ఇంకా మనం నామినేషన్ వేసేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి కదా సార్. అప్పుడు చూపించాను సార్. నాకు అక్కడ టికెట్ ఇచ్చి ఆ 7 కోట్లు అక్కడ టికెట్ ఇచ్చి ఆ 7 కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అప్పుడే చూపించింది. నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, నేను పలానా పార్టీకి పోటీ చేస్తున్నాను, అప్పుడు నేను ఇన్ని కోట్లు డబ్బులు ఇచ్చానని ఒకవేళ అప్పుడు చెప్పాలని అక్కడ ఉన్నింటే చెప్పిందినేమో. అప్పుడు ఆ టైంలో నాకు జై భీమ్ పార్టీకి నేను నామినేషన్ వేసే రోజు నాకు డబ్బులు లేవు సార్. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నా దగ్గర నా ఇంట్లో డబ్బులు లేవు. ఇప్పుడు ప్రస్తుతం సార్, ఇప్పుడు నేను ఇక్కడ ఎలా ఉన్నానో బస్ స్టాండ్లో ఉన్నట్టు ఇప్పుడు నేను నా ఫ్యామిలీ మొత్తము వేమన సతీష్ పుణ్యమాని నడి రోడ్డు మీద ఉంది సార్. కట్టుకున్న ఇల్లు లేదు, సంపాదించుకున్న పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తులు లేవు. మొత్తం 2 కోట్ల పైన మేము అప్పులు చేస్తున్నాము. అప్పులు కూడా కట్టుకునే స్థితిలో లేము. దయచేసి ఈ వీడియో మీకు అందరికీ అందిన ప్రతి అన్నలకు నాకు సాయం చేయండి. అతనికి నచ్చజెప్పి నా డబ్బులు నాకు ఇప్పించండి. నా బిడ్డలకు మాకు ప్రాణరక్షణ ఇప్పించండి ప్లీజ్. ఈ వీడియో మూలకంగా మీకు చెప్పాలనుకున్నది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి కూడా చెప్తున్నాను. సార్ నేను కూడా మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ లాంటి దాన్ని సార్, నాకు కూడా న్యాయం చేయండి సార్. జై భీమ్ పార్టీ దగ్గరికి పోను సార్, మీరు పిలిస్తే మీ దగ్గరికి వస్తా సార్. నాకు న్యాయం జరగాలి సార్, చాలు. సో ఇది మొత్తం మీద అయితే ఖచ్చితంగా తనకి న్యాయం చేయాలి. ఏదైతే తాను వేమన సతీష్కి ఇచ్చిన 6.5 కోట్ల రూపాయల డబ్బులు తనకు వెనక్కి ఇవ్వాలి. అలాగే వేమన సతీష్ నుంచి తనకి తన కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలి. అలాగే తన డబ్బులు తనకిస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, తెలుగుదేశం పార్టీ కోసమే విషయాన్ని కృషి చేశాను, ఇప్పుడు కూడా అదే చేస్తానని చెప్పి సుధా మాధవి అంటున్నారు ఓటర్ స్టూడియో.